యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరంతా ప్రిపేర్డ్గా ఉండి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. ఏం ఆలోచిస్తున్నారు సార్? మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా ఐటీ ఆఫీసర్స్ దగ్గర ప్రాపర్గా అన్నీ కన్వే చేయగలమో లేదో అని డౌట్గా ఉంది జెండే. దాదా లేడని నాకు కాన్ఫిడెన్సే రావట్లేదు. టెన్షన్ పడకండి సార్, మనం ఎలాగోలా మేనేజ్ చేద్దాం. మై గాడ్, నా ఇష్టరాజ్యం కదా అని ఏవేవో ఫైల్స్ మీద సంతకాలు చేసేసా. ఇంట్లో కూడా గోల్డ్ అంతా గోల్డ్ కొనిపెట్టాను. ఇవన్నీ ఎటుపోయి ఎట్టొస్తాయో ఏమో. సార్ అక్కడేం లేదు సార్. కింద కూడా వెతకండి. గురూజీ, ఎందుకు ఎప్పుడు మాస్క్ మెయింటైన్ చేస్తూ ఉంటారు? జస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మ్యామ్. మిస్టర్ పర్ఫెక్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే గురూజీ. పదండి, టైం అవుతుంది. ఏంటి అంతా ఏదో అడావిడి ఎన్విరాన్మెంట్ కనిపిస్తోంది. ఐటీ రైట్స్ మ్యామ్. ఇస్ ఇట్? ఎస్. ఎవరు మీరు? అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మిస్ అంజలి. నీరజ్ గారిని కలవాలి. వీఆర్ డీలింగ్ ఎ ప్రాజెక్ట్ విత్ దిస్ కంపెనీ. ఐ సీ. మీరు ఇక్కడే ఉండండి. ప్రజెంట్ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరిని అలౌ చేయం. ఐటీ రైట్స్ అంటే ఏమో అనుకున్నాను. అచ్చం సినిమాలో చూపించినట్టే ఫుల్ హడావిడిగా ఉంది. గురూజీ, ఫ్యూచర్లో నా కంపెనీ కూడా ఇలాంటివి ఫేస్ చేయక తప్పదేమో. మిస్టర్ నీరజ్ వర్ధన్, ఈ షేర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా లేవు. అండ్ మీరు అథారిటీ తీసుకున్నప్పటి నుంచి 5 ల్యాండ్ ప్రాపర్టీస్ డీల్ చేశారు. ఇందులో 2 ఆల్రెడీ మీ బ్రదర్ ఆర్యవర్ధన్ గారు డీల్ కుదుర్చుకున్నవి. బట్ మిగిలిన 3కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవు. సిగ్నేచర్స్ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. రిసార్ట్ కన్స్ట్రక్షన్ కోసం మీరు ఒక ల్యాండ్ను పర్చేజ్ చేశారు. బట్ దాన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాకుండా వేరే పద్ధతిలో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే ఎవరికో లంచం ఇచ్చి కబ్జా చేసిన స్థలాన్ని తక్కువ రేటుకి కొన్నారు. యామ్ ఐ రైట్? అంతేకాదండి, మీ ఇంట్లో కూడా కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ వితౌట్ బిల్స్తో దొరికాయి. వీటన్నింటికి మీ నుండి సమాధానం రావాలి. లేదంటే వీటన్నిటినీ మేము సీజ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ మా బ్రోయిన్లోనే చూసుకుంటారు. మాకేం సంబంధం లేదు. వీఆర్ జస్ట్ మేనేజింగ్ బిహాల్ఫ్ ఆఫ్ హిమ్. దాట్స్ ఇట్. చూడండి, ప్రస్తుతం పవర్ ఆఫ్ అటర్నీ నీరజ్ వర్ధన్ గారి పేరు మీద ఉంది. సో వాటికి ఆయనే సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే కాన్సిక్వెన్సెస్ ఏమైనా తనే ఫేస్ చేయాల్సి వస్తుంది. నా కోసమని
ప్రతిసారి గుడి సాకు పెట్టుకుని వస్తున్నావు కదమ్మా. అట్నే అనుకో అమ్మి. నీ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు రావాలని ఆ దేవుడికి మొక్కుకొని గుడి చుట్టూ 41 రోజులు తిరుగుతానని మొక్కుకున్నా. అందుకే వస్తా అన్నా. నేను కూడా ప్రతిరోజు నా బిడ్డ పుట్టే సమయానికి ఎలాంటి సమస్యలు ఉండకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. అమ్మా, సార్ వచ్చే టైం అయింది, వంట చేయాలి, వెళ్దాం పద. పద లే మెల్లగా. హర హర మహాదేవ శంభో శంకర. ఆశపడడం మాత్రమే మీ వంతు, ఆట నడిపించడం ఆ సృష్టికర్త లయకర్త అయిన ఆ శివయ్య వంతు. కారణ జన్మురాలివి, ఏ కారణం లేకుండానే కష్టాల్లో కూరుకుపోతున్నావు. ఎదురీదు కష్టాల కడలని, ముంచుకొచ్చే ముప్పుని, తనముకొచ్చే శత్రువులని ఎదుర్కోక తప్పదు. ఏమంటున్నారు స్వామి? మా అమ్మి ఇంకెన్ని కష్టాలు పడాలా? పీడకల కన్నావు కదా, అష్టమ గడియల్లో కలగబోయే ఆపదను తప్పించాలనే కదా నీ ఆరాటం. అష్టమ గడియల్లో జననం నీ జీవితానికే అష్టదిగ్బంధన అవుతుంది. ఆ ఘడియలు తప్పించమని, గండాలు గట్టెక్కించమని ఆ శివయ్యని వేడుకో. ఏ అంశలో అయితే నువ్వు జన్మించావో ఆ అంశశక్తే నీకు రక్షణ కవచం అవుతుంది. అది రాజనందిని. అమ్మి అమ్మి కంగారు పడకు, చీకటిని దాటుకొని వెలుగు రాక తప్పదు. ఆ వెలుగు కోసం ఎదురు చూడు. నీ ప్రేమ బంధమే నీకు రక్షణ కవచం అవుతుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ శంభో శంకర. అమ్మి కంగారు పడబాకమ్మి, నీకేం కాదు. ఆ స్వామిని నమ్ముకోమని చెప్పినాడు కదా, నువ్వు ఆయన్ని నమ్ముకో. నీకంతా మంచి జరుగుతుందమ్మి, నువ్వు క్షేమంగా ఉంటావు. అమ్మ పెద్దమ్మ తల్లి, మా అమ్మిని కాపాడు, నా అమ్మిని కాపాడు. అమ్మి పోదాం పద పద. We are expecting proper answer from you, Mr. Neeraj Vardhan. మీకు 5 days టైం ఇస్తున్నాం. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఐటీ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. అంతవరకు మీ ఆఫీస్ వర్క్స్ ఏమీ నడవడానికి వీల్లేదు. వీఆర్ టేకింగ్ ఆల్ హార్డ్ డిస్క్స్. అదేంటండి, 5 రోజుల పాటు వర్క్స్ ఏం జరగకూడదంటే కంపెనీకి ఎంత లాస్ ఉంటుంది? మేము దానికి ఒప్పుకోము. యూ హ్యావ్ నో ఛాన్స్. Excuse me, sir. Give me 5 minutes. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వస్తాయి. జెండే వెయిట్ నీరజ్ సార్. ఇక్కడేం చేస్తున్నారు గురూజీ? రండి వెళ్దాం, తర్వాత వచ్చి కలుద్దాం. హాయ్ అంజలి. హాయ్ జెండేజీ. ఏంటి సిచ్యుయేషన్ కాస్త టఫ్గా అనిపిస్తుంది? యా, లిటిల్ బిట్ టఫ్ పొజిషన్.
ఆర్యవర్ధన్ గారు అవైలబుల్గా లేకపోవడంతో కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టం అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరి హెల్ప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో సారీ ఫర్ యూ. ఆనంద్, మీరేమైనా హెల్ప్ చేయగలరా? చేయగలరా ఏంటి, చేస్తారు. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా మౌల్డ్ చేయడంలో మా ఆనంద్ ది బెస్ట్. ఈజ్ ఇట్? ఆనంద్ గారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అస్? వెళ్ళండి గురూజీ. మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ కంపెనీ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం. గో, ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్స్, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీరజ్ సార్. వెయిట్. కూర్చోండి సార్, కూర్చోండి. మీరు అడిగిన కంప్లీట్ షేర్స్ డీటెయిల్స్ అండ్ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. ప్లీజ్ చెక్ దిస్. ఆఫీసర్ సార్, చెక్ ఇట్. ఓకే సార్. ఆల్ ఓకే సార్. నెక్స్ట్, రీసెంట్గా డీల్ చేసిన 5 ల్యాండ్ ప్రాజెక్ట్స్లో 3 ప్రాజెక్ట్స్ ఫైనల్ అగ్రిమెంట్ కాలేదు. వాటితో డీల్ చేయడం వల్ల కలిగే ప్రాఫిట్స్ అండ్ లాస్ని అనలైజ్ చేయడానికి అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి బ్లాక్ చేశారు అంతే. కావాలంటే వీటి మీద సిగ్నేచర్స్ తప్ప ఆథరైజ్డ్ స్టాంప్ కూడా లేదు. చూడండి. చెక్ ఇట్ వన్స్. హీజ్ రైట్ సార్, అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఇట్స్ ఓకే. ఇక రిసార్ట్ కన్స్ట్రక్షన్ కోసం పర్చేస్ చేసిన ల్యాండ్ అంటారా, దాని రిజిస్ట్రేషన్ విషయంలో అది అవతల పార్టీ చేసిన మోసం. దాని గురించి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశాం. ఎస్, ఎఫ్ఐఆర్ కాపీ 1 అవర్లో మీ ముందు ఉంటుంది. ఇంట్లో దొరికిన గోల్డ్కి సంబంధించిన బిల్స్ అన్ని కూడా విత్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాం. ఓకే ఫైన్, బట్ ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఎక్స్పోర్ట్స్, షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్, టెక్స్టైల్స్, ఫైనాన్స్ లిమిటెడ్, టెక్నాలజీస్, ఫుడ్ కార్పొరేషన్ అండ్ సో మెనీ అండర్టేకింగ్ కంపెనీస్, వీటన్నిటి మీద ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 19,000 crores. ప్రతి చిన్న విభాగానికి సంబంధించిన అన్ని రకాల ట్యాక్సెస్ టైం టు టైం పే చేస్తాం. వాటి రికార్డ్స్ అన్ని లాకర్ నెంబర్ 214లో ఉన్నాయి. ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 32 అకౌంటెంట్స్ ఉన్నారు. కావాలంటే మీరు వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ లాకర్ నెంబర్ 504లో ఈ సంవత్సరపు ఆదాయపు లెక్కలతో పాటు గత 10 సంవత్సరాల అకౌంట్స్ లెడ్జర్ కాపీస్తో సహా ఉన్నాయి. మీరు వాటన్నిటినీ నిరభ్యంతరంగా చెక్ చేసుకోవచ్చు. వాటిలో ఏవి మీ రూల్స్కు వ్యతిరేకంగానో అన్యాయంగానో ఉండవు. బికాస్
దిస్ ఈస్ ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్స్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ ట్రాన్సాక్షన్స్లో హెడ్ అయినటువంటి అనురాధ గారి సంతకాలు లేవు. ఇవి ఎంతవరకు కరెక్ట్గా జరిగాయో లేక తన దృష్టికి రాకుండా జరిగాయో అనేది స్వయంగా ఆవిడ గారే వచ్చి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వదినమ్మా, ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? షీస్ ప్రెగ్నెంట్. తను రెస్ట్ లో ఉందండి. అందుకే తనని డిస్టర్బ్ చేయకుండా అన్ని వర్క్స్ ని నేనే ఫార్వర్డ్ చేస్తున్నాను. సారీ, మీ ఎక్స్ప్లెనేషన్స్ మీకుంటే మా రూల్స్ మాకుంటాయి. వీ షుడ్ ఫాలో దెమ్. ఓకే ఆఫీసర్, అనురాధ గారిని నేను తీసుకొస్తాను. గివ్ మీ సమ్ టైం. నీరజ్, దాదా, అను వచ్చి ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేంత వరకు తను అంజలి కంట పడకూడదు. ఐ విల్ మేనేజ్ దాదా. నీరజ్, నేను చూసుకుంటాను. హాయ్ అంజలి. హాయ్ మాన్సి, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా ఓకే. కొన్ని ఫైల్స్ అవుట్ అయ్యాయి, రిమైనింగ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. నాకు తెలుసు, మా గురూజీ అడుగు పెడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫేవర్. రండి, ఛాంబర్కి వెళ్దాం. నో పర్లేదు, నాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది. నో నో నో, నేను కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కమ్ విత్ మీ. అను, అను. సార్, ఏమైంది? పదండి. ఏమో అక్కడ ఏం రాజకీయం చేస్తుందో ఏమో. నేను అక్కడ ఉండటమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ అంజలి, నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి. షీ ఈజ్ మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. నమస్తే సార్. నమస్తే. ఇవి రాజనందిని టెక్స్టైల్స్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. వీటిలో కొన్ని టాలీ అవడం లేదు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? షూర్ సార్. చూడండి ఆఫీసర్, రాజనందిని టెక్స్టైల్స్కి వచ్చే ఆదాయంలో 20% రాజనందిని ట్రస్ట్కి చెందుతుంది.
అవైలబుల్లో లేకపోవడం వల్ల ఆ 20% షేర్ని హోల్డ్ చేశారు. ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు. సేల్స్ పరంగా జరిగిన మార్పులు కానీ కొత్త బ్రాంచ్ ప్లాన్ కానీ అన్నీ నాకు తెలిసే నా అనుమతితోనే జరిగాయి. కావాలంటే చూడండి.